గురువుగారు మనం బృహదారణ్యకోపనిషత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాము. అవును. మిగిలిన అంశాలు చెప్పండి. చాలా చక్కగా పాడుతూ, మాట్లాడుతూ అందరికీ సమాజంలో ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉన్నారు. నాకసలు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నెక్స్ట్ ఏమిటి తెలుసుకోవాలి అని. తదుపరి అంశాలేమిటి దానికి సంబంధించి చెప్పండి? ఈ బృహదారణ్య ఉపనిషత్తులో సృష్టి రచన ఒక అంశం. హ్మ్. అయితే సృష్టి రచన చేయడానికి ముందు ఆ భగవంతుడు నేను గొప్పవాడిని అని అనుకున్నాడట. హ్మ్. ఎప్పుడైతే నేను గొప్పవాడిని అని ఆయన అనుకున్నాడో అప్పుడే సృష్టి రచన మొదలయ్యిందట. హ్మ్. సృష్టి దానంతలో అదే తయారవుతూ ఉందట. హ్మ్. ఆ పరమేశ్వరుని యొక్క మహిమ వల్ల, సామర్థ్యం వల్ల. హ్మ్. అయితే ఆ సందర్భంలో బృహదారణ్యకోపనిషత్తు చెప్తున్న అంశం చాలా గొప్పది. హ్మ్. ఆయన ఏమనుకున్నాడు? గొప్పవాడను నేను కానని. హ్మ్. ఏమండి? న్యూనభావన చేత ఎవ్వడు బ్రతుకు నీడ్చునవాడు 33 దేవతలందు మూర్ఖుడు ఆయన అంటున్నాడు. హ్మ్. ఆయనే. నేను ఈ ఈ బ్రహ్మాండానికి అధిపతిని నేను. హ్మ్. నేను ఈ బ్రహ్మాండాన్ని నిర్మింపదలచాను. హ్మ్. ఇది నడుస్తూనే ఉంది. హ్మ్. ఇది ఇట్లాగే నడుస్తూనే ఉండాలి. హ్మ్. హ్మ్. అయితే ఏ మానవ ఎవడే కాదు, నేనే కాదు, ఎవరైనా ఈ సమాజంలో ఉన్నటువంటి వారు, భూమి మీద జన్మించినటువంటి వారు, నేను కూడా గొప్పవాడిని అని అనుకున్నప్పుడే ఏ పనైనా సాధ్యమవుతుంది హ్మ్. అని చెప్పినాడు. దానికి ఉపనిషత్కారుడు ఏం చెప్తాడంటే, గొప్పవాడను నేను కానని న్యూనభావన చేత ఎవ్వడు బ్రతుకు నీడ్చునవాడు 33 దేవతలందు మూర్ఖుడు అంటాడు. హ్మ్. ఉన్నాయి 33 దేవతలే. హ్మ్. మనమే 33 కోట్లు అంటాం. 33 కోట్లు. ఎక్కువ అన్నమాట. హ్మ్. అట్లా ఈ 33 దేవతలు ఏమిటి అంటే అష్టవసువులు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, హ్మ్. విద్యుత్తు, యజ్ఞము. హ్మ్. మొత్తం ఈ 33 దేవతలు అన్నమాట. హ్మ్. ఇందులో జీవుడు కూడా ఒక దేవతనే. హ్మ్. అయితే ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి జీవులు కూడా ఎక్కువ ఉంటారు కదా, కాబట్టి అవును. 33 కోట్లుగా మనం 33 కోట్లు. భావిస్తాం. హుహు. కాబట్టి మనం నిజంగా న్యూనభావనకు లొంగకూడదు మనము. హ్మ్. అందుకే నేను ఉపనిషత్తులో చెబుతాడు, భగవంతుడు నేను బ్రహ్మను అంటాడు. హ్మ్. ఇక్కడ అహం నేను బ్రహ్మన్ బ్రహ్మాస్మి. అంటే ఈ సృష్టికర్తను అని అర్థం, దాని అర్థం. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి, అహం హ్మ్. బ్రహ్మాస్మి అంటాడు. హ్మ్. అయితే మనం కూడా ఏమిటంటే ఈ పని చేసేటప్పుడు నేను కూడా బ్రహ్మను అని అనుకోవాలి. హ్మ్. ఆ విధంగా అనుకుంటే గాని ఆ పని సజావుగా జరుగుతుంది హ్మ్. అని మనకు ఈ ఉపనిషత్తు చెప్తూ ఉంది. హ్మ్. తర్వాత ఈ యొక్క ఉపనిషత్తు ఈ సృష్టి రచనలో మొట్టమొదలు భగవంతుడు ఆకాశాన్ని, తర్వాత వాయువును, హ్మ్. తర్వాత అగ్నిని, హ్మ్. తర్వాత జలాన్ని, హ్మ్. తర్వాత భూమిని, హ్మ్. తర్వాత ఓషధులను, హ్మ్. ఓషధులంటే చెట్లు, హ్మ్. చెట్లను, తర్వాత ఆహారాన్ని, హ్మ్. ఆ తర్వాత మానవ శరీరాన్ని, ఈ హ్మ్. విధంగా సృష్టించినటువంటి క్రమం అంతా మనకు ఈ ఉపనిషత్తులో ఉంది. తర్వాత ఈ సృష్టి రచనను మనం గ్రహించినట్లయితే ఆయనది అద్భుతమైనటువంటి సృష్టి అన్నమాట. హ్మ్. ఆయన సామర్థ్యము చేత ఈ సృష్టిని తయారు చేశాడు. హ్మ్. సూర్య చంద్రమసౌధాత యథాపూర్వమకల్పయత్ దివంచ హ్మ్. పృథివించ అంతరిక్షమతోస్వహ. హ్మ్. ఇది వేదంలో ఉన్నటువంటి మంత్రం. హ్మ్. చక్కగా ఈ మంత్రానికి మనకు ఇందులో బృహదారణ్యకోపనిషత్తులో అంశాలు దొరుకుతాయి. హ్మ్. సూర్యాచంద్రమసౌధాత యథాపూర్వమకల్పయత్ హ్మ్. అంటే ఇంతకు ముందు సృష్టులలో ఏ విధంగా భగవంతుడు సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను సృష్టించాడో హ్మ్. అదే విధంగా ఈ ఈ ఈ సృష్టి లోపల కూడా హ్మ్. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను సృష్టించినాడు. హుహు. ఆకాశాన్ని సృష్టించినాడు, భూమిని సృష్టించినాడు, అంతరిక్షాన్ని సృష్టించినాడు హ్మ్. అని చాలా చక్కగా ఈ ఈ ఈ విధానం అంతా చెబుతాడు. హ్మ్. తర్వాత ఇది ఇది సృష్టి రచనకు సంబంధించిన విషయం నేను చెప్పేది ఇప్పుడు. చెప్పండి. హ్మ్. తర్వాత ఇందులో ధ్యాయాన్ పృథివ్య, ధ్యాయాన్ అంతరిక్షాత్, హ్మ్. ధ్యాయాన్ దివో, హ్మ్. ధ్యాయాన్ ఏతేభ్యో లోకేభ్యః. హ్మ్. ఈ విషయం కూడా స్పష్టంగా ఇందులో చెప్పబడి ఉంది. హ్మ్. మరి ఇన్ని సృష్టించినటువంటి వాడు భగవంతుడు చిన్నవాడా, పెద్దవాడా అంటే అన్నిటికంటే గొప్పవాడు. హ్మ్. ధ్యాయాన్ పృథివ్యా అంటే హ్మ్. భూమి కంటే గొప్పవాడు, ఆకాశం కంటే గొప్పవాడు, హ్మ్. తర్వాత దేవలోకం కంటే గొప్పవాడు. గొప్పవాడు, అన్ని హ్మ్. లోకాల కంటే గొప్పవాడు భగవంతుడు. హ్మ్. ఎందుకంటే టీవీని కనుగొన్నవాడు టీవీ కంటే గొప్పవాడా కాదా? అంతేగా. కారు కనుగొన్నవాడు కారు కంటే గొప్పవాడా కాదా? హ్మ్. మరి ఈ ప్రపంచాన్ని ఈ విధంగా నిర్మించినటువంటి వాడు నిర్మాత కదా. హ్మ్. కాబట్టి ఆయన
అన్ని వస్తువుల కంటే గొప్పవాడు, ఉమ్, అందరికంటే గొప్పవాడు. ఉమ్, అందుకే ఆయన్ని మనం ఏం చేయాలి? ధ్యానించాలి. ఉమ్, అతనికి ఏం పేరు? ఈ ఉపనిషత్తుల్లో ఉన్న పేరు ఓంకారమే. ఉమ్, వేదముల్లో కూడా అంతే. వేదం ఏం చేస్తుంది? ఓం స్మర అంటుంది. ఉమ్, ఓం ఓం క్రతోస్మర, ఓం క్లిబేస్మర, ఉమ్, ఓం కృతం స్మర అంటుంది ఉమ్, ఉమ్, వేదం. ఈశావాస్యోపనిషత్తుల్లో ఉన్న ఈ శబ్దాలు. ఓకే. నీవు ఓంకారాన్ని స్మరించు, ఉమ్, నీ ఉమ్, సామర్థ్యాన్ని తెలుసుకో, ఉమ్, నువ్వేం పనులు చేస్తున్నావో తెలుసుకో అని మనకు ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది. ఈ ఈ ఉపనిషత్తు కూడా అంతే అన్నమాట, ఓంకారాన్ని స్మరించమని. ఇంకా చాలా ఆశ్చర్యం ఏమిటంటే, ఈ ఉమ్, మన ప్రాణమట, ఉమ్, ప్రాణశక్తి ఏదైతే ఉందో మొత్తం ప్రపంచంలో అంతటా ప్రాణశక్తి ప్రవాహ రూపంలో ఉంటుంది. ఉమ్, ఇది అనునిత్యం అనుక్షణం ఓంకారాన్నే జపిస్తూ ఉంటుంది. ఉమ్, అది ఏదో నాసా వాళ్ళు ఏదో పరీక్ష చేస్తే ఉమ్, వాళ్ళకి తెలిసింది ఏమిటి అంటే, వాళ్ళు నిశ్శబ్దంలో ఒక శబ్దాన్ని విన్నారు. ఆ శబ్దమే ఓంకారము ఓంకారం. అని తెలిసింది. చాలా అంటే చాలా ఎంత మంచి విషయం చెప్పారు అంటే, ఓంకారనాదం, ఓంకార శబ్దం. గతంలో కూడా మనం చాలా వీడియోస్ చేసున్నామండి భగవంతునికి సంబంధించి. అసలు మన ఛానలే భక్తిపరంగా సాగే కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి విషయాల గురించి, మనకి తెలియని ఎన్నో విషయాల గురించి, మన శాస్త్రం ఏం చెప్తుంది, అసలు పురాణాలు ఏం చెప్తున్నాయి, మనం ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి, విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు కాస్త ఆశ్చర్యం, ఆనందం రెండూ కలుగుతుంది. అందులో ఒకటే ఓంకారనాదం. ఓంకారనాదాన్ని ఒక్కసారి పలికి చూడండి, గట్టిగా మాట్లాడి చూడండి, పొద్దున్నే లేచి ఉచ్చరించి చూడండి, ఆ రోజంతా ఎంత హాయిగా గడిచిపోతుందో. ఇక ఇలాంటి విషయాల గురించి వసంత్ చెన్నప్ప గారితో మరిన్ని కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాను. తదుపరి వీడియోలో ఇంకా మిగిలిన విషయాల గురించి, ఉపనిషత్తులకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.